హాయ్ ఫ్రెండ్స్, రవి వరలక్ష్మి వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మాత్రం చాలా అంటే చాలా కొన్ని విశేషాలు మీతో షేర్ చేసుకుంటున్నాం భయ్య. సో ఎర్లీ మార్నింగ్ వెదర్ చూస్తే చాలా అంటే చాలా బాగుంది. సో అలా మూమెంట్ కోసం అని కొద్దిగా వీడియో తీసిన. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే ఎర్లీగానే నాకు ఎందుకు ఈ మధ్య 5:30 అయిందంటే నిద్ర వచ్చేస్తూనే ఉంటుంది భయ్య. సారీ, 5:30కి లేస్తాను. ఇక లేచి ఈరోజు నాతో ఎంత పని చేయించిందంటే వరలక్ష్మి చూదురు ఎంత పని చేయించిందో. ఎందుకు విసుకుతున్నావు పిండి? మళ్ళీ నేను వంట చేస్తూ ఉంటే నువ్వు పిండి విసుకుతున్నావు. అంటే ఇంకొద్దిగా బెల్లం మిగిలిపోయింది కదా, అయితే అది తినేయాలి, లేకపోతే ఖరాబ్ అవుతుంది కదా. నీకు తినాలనిపిస్తుందా? మరి నిన్నటిదాకా తిన్నావు సరిపోలే. ఇంకా సంవత్సరం పొద్దు తిన్నా నాకు సరిపోదు. నేను ఇప్పుడు చెయ్యాలా? మీ వంట చేయాలి, ఫ్రెష్ అప్ కావాలి. నువ్వు ఫ్రెష్ అప్ కాకపోయినా బాగలేదు. నీకు పోలేదు చేయాలి. నాకు పోలేదు. మళ్ళీ నాకేంటి? నీకు ఒక పోలే. ఆడ ఉందే 3 4 అయితే అంతే. అంతే అంతే కానీ మరి మరి ఇంకెన్ని కావాలమ్మా? సరే, ఏం ఎన్ని పోలేలు చేసినావు ఈసారి? 38 37. 37 పోలేలు. ఇది 37 38 39 40 41 మొత్తం. అర్ధ కిలో బెల్లం, అర్ధ కిలో పిండిలో 37 పోలేలు వచ్చింది. కొంచెం ఎక్కువనే వేసినట్టున్నా. అందరికీ లే మమ్మీ, మనం అత్తమ్మ వాళ్ళకి, మమ్మీ వాళ్ళకి, వదినే వాళ్ళకి, మనకి. అందరికి ఇచ్చినాం రా బాబు. మరి ఎవరికి పండుగ చేసుకోవాలని ఇచ్చినాం. మన గౌరవ ఇచ్చారు, అందరికి ఇచ్చినాం. రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేసినాం. ఇది మనకి, ఇది మనకి. ఇది నేను ముందే చెప్తున్నా, పాలు తెచ్చుకుంటా, పాలలో నెయ్యి వేసుకుంటా. నేనైతే నా కూర ఏమవుతుందో. ఇంకా చపాతీ చేస్తే బాగుంటుంది కానీ టైం లేదులే. ఆలు ఫ్రై అంటే ఫ్రై కాదు, కూర. సరే కానీ మళ్ళీ జల్దీ చేసేసారన్నా చేసేటప్పుడు. ఫ్రెండ్స్ చూస్తారు కదా, పోలేలు చేస్తున్నాం. ఎన్ని లేవబ్బా, ఒక 5 ఉన్నాయి. 5 కన్నా ఇంకా 5 ఉన్నాయి. సో మా ఇంట్లో ఈ విధంగా పోలేలు చేసినాం భయ్య. మీ ఇంట్లో మీరు ఎలా చేశారో కింద కామెంట్ చేయండి. ఈ పిచ్చిది ఏందో ఎల్లో వేయనియదు, పసుపు వేయనియదు, ఏమి వేయనియదు. ఇట్లా తెల్ల పోలేలు కావాలంటది. నూనె ఎక్కువ పెట్టలేదు, మన పిండి ఉంది అంటే నూనె పోసినాం. నూనె చూస్తురుగా, నూనె ఎంత పోసినాను. చేస్తే ఒక బాధ, చేయకపోతే బాధ. ఏమో ఈ ఆడోళ్ళ బాధ ఏందో. తప్పదు, నాకు కష్టమే తప్పదు. వేసుకుందా. ఇప్పుడు ఇక చూస్తుర్రు కదా ఫ్రెండ్స్, ఇది కాలకోకుండా వేయాల. ఎట్లా వేస్తుందో చూస్తా ఇప్పుడు. ఇక చూడండి. ఇక వేసే అయిపోయా అది. షాబాష్. మూలకి పోయింది. ఆడేయద్దా? జరిగే. ఇదేమనుకుంటారు? పిండి పోలే. అది ఫ్రెండ్స్, ఓకేనా? ఈరోజు ఇంటికాడ ఉంటే ఈ బాధ. ఫ్రెండ్స్, ఈ గంజి వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో మీకు ఈరోజు చెప్తాను, ఓకేనా? ఈ గంజి మనం ఏం చేస్తాము, అన్నము గంజి పడతాం కదండి. ఆ గంజి నీళ్ళు స్నానం చేసుకుంటే మనకి ఏమైనా చర్మ వ్యాధి ఉన్నా, అంటే నాకుంది, బియ్యం కడిగిన నీళ్ళతో బి చేయొచ్చు. ఇట్లా గంజి పోసుకుంటే అంటే చల్లగా కావాలా భయ్య. అరే చెప్పే వరకు వింటా వాళ్ళ నొప్పి వేసావు. అయితే ఫ్రెండ్స్, ఈ గంజితో ఏంటంటే మన చర్మంకి ఏమైనా
చిన్న చిన్న వ్యాధులు గోగుడు అది ఇది అనిపిస్తుంటుంది కదా, అది ఈ మనము కడిగిన గంజి నీళ్ళతోని చేసుకోవాలి. ఇవి అయితేనేమో లైట్గా మన పైకి రుద్దుకుంటే మన చర్మానికి ఎక్కడైనా సూక్ష్మవాయాలు ఏమేమైనా ఉంటే సూక్ష్మ జీవులు ఉంటే అవి రికవర్మెంట్ అవుతుంది. భయ్య ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నా, ఈరోజే 2 రోజులు అయింది కదా కుండ బయట పెట్టి నీళ్ళు నింపి. సో ఇది 3వ రోజు. ఇక లోపలికి తీసుకొని వచ్చిన నేను చూడండి నీళ్ళైతే నిండుగా పెట్టిన. ఇగో నాకే తెలిసింది ఏంటంటే భయ్య ఇగో చూడు మొత్తం ఖాళీగా ఉందా, ఇగో ఇది ఖాళీగా ఉందా, ఇగో ఇది బి సగం ఖాళీగా ఉంది. నేను యాక్చువల్లీ కుండ ఎంత అనుకున్నా అంటే ఒక్క బిందె అయితే సరిపోతుందిలే అనుకున్నా. ఈ కుండలో 1.5 బిందె ఎక్కింది భయ్య వాటరు. నేనే పర్షన్ అవుతున్నా. ఇంకా నల్ల ట్యాంక్ బి తీసుకున్నా, చూస్తారు కదా. ఇంకో దీనికి ఏంటంటే అది సిల్వర్ది తీసుకొని సెట్ చేసేస్తే అయిపోతుంది. సో అది ఫ్రెండ్స్, పోలేలు అయితే ఈ విధంగా అయితే చేసినాను. మీకు ఎలా ఉందనేది కింద కామెంట్ చేయండి. కానీ నాకైతే ఒక్కటైతే నిజం భయ్య, మీరు ఏమన్నా అనుకోండి, పోలేలు ఎన్నిసార్లు చేసినా నాకు చాలా తినబుద్ధి అవుతుంది. నాకు మా వరలక్ష్మి బి అప్పుడప్పుడు అంటుంది, అట్లా బెల్లం ఎక్కువ తింటే ఏమైనా రోగం వస్తుంది ఏదైనా అవుతుంది అంటే, రోగం అని కాదు, నాకు బెల్లం అంటే చాలా ఇష్టం. నాలాగా ఇష్టపడిన వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళు చెప్పుకోలేరు, నేను చెప్పుకుంటున్నా, అంతే తేడా. సో మందు, సిగరెట్టు, గుట్కా, పాన్, కైని ఇవి తాగే బదులు ఇలాంటిది మనం ఆరోగ్యంగా ఇలాంటివి తినడం వల్ల మనకి హెల్త్కి ఇష్యూ ఏమి ఉండదు. సో ఇది ఎక్కువ తింటే ఒక 2-3 రోజులు బాగా ఎక్సర్సైజ్ చేసినాం అనుకోండి, ఆటోమేటిక్ ఎక్కడున్న వస్తువు అయినా కరిగి కిందికి మూలాధార చక్రంకి రాక తప్పదు. సో అది ఫ్రెండ్స్, ఓకేనా, బాయ్. ఇంకా ఫ్రెష్ అప్ కావాలి. ఇప్పటివరకు ఇంత పని చేసినాను. అరే B17 డాక్టర్ మంతాన చెప్పింది తింటలేవు, ఎందుకే అన్నీ తీసేసి పెట్టింది కానీ తింటలేదు ఫ్రెండ్స్. ఇట్లనే ఉంటుంది మాదంతా, వస్తువులైనా ఏదైనా కానీ కింద బి అదే ఉంది, అదే పరిస్థితి. ఏందో ఈ మధ్య అర్థమే చేసుకుంటలేవు, నన్ను అర్థం చేసుకుంటలేవు. అట్లా ఏమైంది, నన్ను ఎందుకు అర్థం చేసుకుంటలేవు? సరే ఫ్రెండ్స్, ఉంటా, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. మమ్మీ ఇంకేం విశేషాలు? ఈరోజు మీ అన్నయ్య కోసం నువ్వు సరేలే. ఇంకా మమ్మీ ఇంకేంటి? తీసుకుపోదాం, ఆయన గుడికి వెళ్దాము అంటే ఏదో ఒక పని వస్తుంది. సరేలే, ఇంకేం చేద్దాము, పోదాంలే అనే లోపలికి స్కూల్లో పని ఉంది. నా చేత అవుతలేదా? సరే బస్కు పోదాం మమ్మీ. కార్ ఎవరి దగ్గర ఉందమ్మా? కార్ ఎవరి దగ్గర ఉంది? ఫోన్ చేస్తే వస్తుంది. ఏమైంది మమ్మీ? ఉంటే మరి దానికి పైసలు ఫ్రీగానా? మరి నేను నన్ను కుదబెట్టాడా ఊరికే? మరి నువ్వే అన్నావు కదా, ఏమన్నావు చెప్పు? మా సోనా వాళ్ళ తమ్ముడు కారు నువ్వు చెప్పంగానే సరే చెప్పిన రామను. ఎంత? 20 రూపాయలా? మరి ఇప్పుడు 800 పోయి వస్తాం. బస్ టికెట్ ఎంత అమ్మా? నీకు ఫ్రీ బస్. నాకెంతమ్మా? అంటే 150 రూపాయలు. టోల్ చౌక్ దగ్గర పైసలు ఎవరు కట్టాలమ్మా? టోల్ గేట్ దగ్గర పైసలు కట్టాలమ్మా.
చూసినా ఇప్పటికైనా తెలుసుకోండి ఫ్రెండ్స్, భార్యల విశ్వరూపం. ఆడు కడతాడు ఆడికి బండి. ఇప్పుడు కట్టకపోతే బండి ముంగడు పోనీయాడు. 50 రూపాయల నీకు చెప్పిండా? 200 150 ఉంటుంది. ఓ పని చేద్దాం, మేము కారు కొనుక్కుంటా, అప్పుడే పోదాం. అప్పటి వరకు నేను కారు నేర్చుకోకుండా లైసెన్స్ ఎట్లుంది? పైసలు ఇస్తే కాదు, చెప్తో కొడతారు. నీ చెప్తో నా చెప్తో కొడతారు. అప్పుడు నేర్చుకున్నా, కార్ డ్రైవింగ్ ఉంది. కానీ ఏంటంటే హైవేలో నడుపుతా. నేను వేయించుకోవాలా? మరి కార్ ఎప్పుడు కొన్నా? నేను ఇంటికి వచ్చే లోపలికి వరలక్ష్మి కర్బూజీ మొత్తం నిండిపోయింది భయ్య. సగం వరకు తిన్నా. మమ్మీ అవును, పచ్చడి ఎక్కడిదంబా కొనుక్కున్నావా? అవునా? మరి ఎలా ఉంది పచ్చడి? సరే మరి ఇప్పుడు పచ్చడి తిని బతుకుతా అంటావు. తిను మరి. చికెను మటను ఇవన్నీ వద్దు, ఇంకా అవి కావాలి, ఇది కావాలి, అవ్వ కావాలి, బువ్వ కావాలి. అట్లా చూడండి ఫ్రెండ్స్. అదే అబ్బా, నిన్న వీడియోలో నా కంటెంట్ ఎట్లా ఉందో చెప్పండి. ఇంకో విషయం ఏంటంటే, మనకి తెలిసింది దాంట్లో పెట్టాను. నిజమా అబద్ధమా? ఒకవేళ నిజమైతే సబ్స్క్రైబ్ చేసి నన్ను ఫాలో చేయండి, లేదు అబద్ధం అయితే నన్ను అన్సబ్స్క్రైబ్ చేసి అన్ఫాలో చేయండి, అంతే. ఎందుకంటే హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఇప్పుడు టైం 6:30 అవుతుందండి. మా బావ పురాణా వేల్లో అర్జెంట్ పని ఉంది, ఏమనుకోకు ఈరోజు నైట్ చేస్తావా అంటే, చేస్తా బావా, ఎందుకు పని, మనకి ఏమన్నా ఒప్పుకున్నావా అంటే, అవును ఒప్పుకున్నా, కొద్దిగా ఏమనుకోక చేస్తావా అంటే, సరే అని వర్క్ అయితే కంప్లీట్ అయింది. వచ్చేప్పటికి 9:30 అయింది. గుడ్ నైట్. కాదు, లాస్ట్ రోజు హలీం కదా, లాస్ట్ డే హలీం అయితే తింటున్నా. ఈయన పొద్దున మార్నింగ్ 9కి పోయిండు పనికి. ఇప్పుడు ఎంత అవుతుంది? 10 అవుతుంది. అవును, ఇప్పుడు వచ్చిండు. ఇక నన్ను ఐస్ చేయడానికే హలీం తీసుకొని వచ్చిండు. ఆయన లాస్ట్ డే రంజాన్. ఈసారి అయితే నేను షీర్ కుర్మా తాగలేను. నేనేమో తాగినానా? సర్దామన్నా రమ్మన్నాడు కానీ ఈయన 5:30కి వచ్చిండు. మళ్ళీ వేరే వర్క్ ఉందనేసి మళ్ళీ పోయాడు. ఇప్పుడు 10 అవుతుంది. అప్పుడప్పుడు అవుతుంటాయి మమ్మీ, కష్టపడితేనే కదా. మన కడుపు చూసుకుంటే కాదు కదా. మరి ఓ బో అంటావు. రేపు పోతావా? రేపు నల్ల వస్తుంది, రేపు జల్లీలో వాళ్ళు. ఇప్పుడు వండుకుంటే నేను లేస్తానా పందిలాగా? మా ఇంటికి పోవాలి రేపు. సరే, లాస్ట్ అందరికీ ఈద్ ముబారక్. హలీం కోసమే ఇది రంజాన్ చేస్తారేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఏముంది హలీం తింటుంటేనే నోరులో పోతూనే ఉంది. బాగుంది సార్ హలీం. లాస్ట్ రోజు హలీం.